పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇవాళ దిగజారిపోయాడు, ఇందుకన్నా ఎప్పటికీ ఇంకా దిగజారలేడు అనుకుంటూ ఉంటాయి ఎప్పటికప్పుడు. కానీ ఇంకా ఉంది దిగజారటానికి, ఇంకా ఉంది దిగజారటానికి అని చెప్పి ఎప్పటికప్పుడు ఆయన నిరూపించుకుంటా ఉండే అంత సమర్థుడు. ఎందుకంటారా, మొన్న ఐతానగర్ వచ్చేళ్ళాడు తెనాలి. ఒక రౌడీ షీటర్ బ్యాచ్ ని, ఒక గంజాయి బ్యాచ్ ని సపోర్ట్ ఇస్తూ నేను మీ వెనకమాలు ఉన్నాను అని చెప్పి వెళ్ళాడు. తప్పులు చేసినా పర్వాలేదు, నేను మిమ్మల్ని కాపాడుతాను, మీరు ఇంకా రెచ్చిపోండి, ఆ రాష్ట్రంలో మంచి ఏది జరిగినా కూడా మీరు జరగకుండా చూడండి అని ఒక మెసేజ్ ఇచ్చి వెళ్ళాడనే చెప్పాలి. సో దానికి ఆయన పార్టీకి కొద్దిగా మైనస్ ఏర్పడిందని వింటూ ఉన్నా. చుట్టూ ఉన్న సమూహాలు కూడా ఊస్తున్నారు, ఈ పని ఎందుకు చేశాడు ఈయన అని చెప్పి గుసగుసలాడుకుంటున్నారని అగ్రహారంలో ఒక టాక్. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రోజు భారతీరెడ్డి ఆధిపత్యం వహిస్తున్న, ఆధిపత్యం అనాలో ఓనర్షిప్ అనాలో వహిస్తున్న సాక్షి ఛానల్ కి, సాక్షి పేపర్ కి, దాంట్లో ఒక ఇంటర్వ్యూ పేరుతోటి ఒక యదవని తీసుకొచ్చి ఇంకో యదవ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దాంట్లో చెప్తారు, అమరావతి దైవభూమి కాదు, వేశ్యల భూమి, దాని చుట్టూ ఉన్నది వేశ్యలు, ఇది ఒక ఆరోపణ అంటా ఉన్నాడు. నేను వాడికి చెప్తున్నా, ఒరే వెదవా, ఆరోపణలు చేయటం కాదు, సాక్ష్యాధారాలు ఉంటే తీసుకొచ్చి పెట్టు. అమరావతి మీద బుర్రజ జల్లటం ఇవాళ కొత్త కాదు.